ఇప్పుడు మనం ఛందస్సు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. ఛందస్సు మామూలుగా ఛందస్సు అనేటువంటిది పద్య విభాగానికి సంబంధించినటువంటి అంశం. పద్యములో ఉన్నటువంటి పాదములు, దానిలో ఉన్నటువంటి మాత్రలు ఘనవిభజన చేయగా మనం దానిని ఛందస్సు అని అంటాం. అయితే ఈ ఛందస్సు అనేటువంటి పదము ఛద్ అనేటువంటి ధాతువు నుంచి రావడం జరిగింది. ఛద్ అనే ధాతువు నుంచి ఛందస్సు పుట్టింది. మరి ఛద్ అనగా అంటే అర్థం ఏంటంటే ఆనందం, ఆహ్లాదం అనేటువంటి అర్థం వస్తాయి. ఛందస్సుకి ఆచ్ఛాదనం, సంవరణం అనేటువంటి పేర్లు కూడా కలవు. ఛందస్సుకి ఆచ్ఛాదనం మరియు సంవరణం అనేటువంటి పేర్లు కలవు. ఛందస్సు అనేది వేదాంగాలలో ఒకటిగా, ఛందస్సు అనేది వేదాంగాలలో ఒకటి అనగా ఇది వేద విద్య తరువాత పద్యరచన విద్యగా మారింది. పద్య గేయ లక్షణాన్ని తెలిపే శాస్త్రాన్నే మనం ఏమంటున్నామంటే ఛందశాస్త్రము అని అంటున్నాము. పద్యము కానీ గేయ లక్షణాలన్నీ తెలిపేటువంటి శాస్త్రాన్ని ఛందశాస్త్రము అని అంటాం. ఛందస్సు పూర్వరూపాలు ఏముంటాయంటే పాటలు. తెలుగు ఛందస్సు మొదటిది నాగగీతాలు. ఛందస్సు పూర్వరూపాలేమో పాటలు. తెలుగు ఛందస్సులో మరి మొదటిది ఏంటంటే నాగగీతాలు అనేటువంటి అంశం. తెలుగు ఛందస్సు రెండు రకాలుగా ఉన్నది. తెలుగులో ఛందస్సు రెండు రకాలుగా ఉంది. ఒకటి మార్గ ఛందస్సు, దీన్ని వృత్తాలు, జాతులు అని చెప్పుకోవచ్చు. రెండవది దేశీ ఛందస్సు, దీన్ని ఉపజాతులని చెప్పుకోవచ్చు. మార్గ ఛందస్సులో కనుక తీసుకుంటే వృత్తాలు, జాతులు. తర్వాత రెండవది దేశీ ఛందస్సులో ఉపజాతులు అనేటువంటి అంశాలు ఇవి ఉన్నాయి. అయితే సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన ఛందో విభాగం మార్గ ఛందస్సు. ఈ మార్గ ఛందస్సులో ఏమేమి ఉంటాయంటే వృత్తాలు, జాతులు అనేటువంటి అంశాలు ఉంటాయి. అయితే తెలుగు దాని జనక భాషల నుండి పుట్టినది దేశీ ఛందస్సు. దేశీ ఛందస్సు అంటే మన దేశీ సంప్రదాయం, మన ప్రాంతానికి సంబంధించినటువంటి భాష ఏదైతే ఉంటుందో దాన్ని దేశీ సంప్రదాయంగా పరిగణించి దీన్ని తెలుగు దాని జనక భాష నుంచి పుట్టింది కాబట్టి దాన్ని దేశీ ఛందస్సుగా మనం పరిగణిస్తాం. తెలుగులో మొదట ఉన్నటువంటి ఛందస్సు ఏదంటే దేశీ ఛందస్సు ఉంది. సంస్కృతం నుంచి దిగుబడి అయినటువంటిది ఏంటంటే మార్గ ఛందస్సు. మరి తెలుగులో ఉన్నటువంటి ఛందస్సు ఏది అంటే దేశీ ఛందస్సు అని చెప్పుకోవచ్చు. అయితే వేదాంగాలు మనకు మొత్తంగా 6 ఉన్నాయి. వేదాంగాలు ఎన్ని? 6. ఈ 6లో శిక్ష ఒకటి, కల్పం ఒకటి, జ్యోతిష్యము, నిరుక్తము, ఛందస్సు, వ్యాకరణం. ఇవన్నిటినీ ఈ 6టిని వేదాంగాలు అని అంటాం. వేదాలు 4 అయితే వేదాంగాలు 6. ఆ 6లో ఒకటి మనకు ఛందస్సు అనేటువంటి అంశము కూడా ఉంది. ఛందస్సు దేనిలో భాగం అంటే వేదాంగాలలో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. ఛందస్సుకు సంబంధించినటువంటి ప్రామాణిక గ్రంథాలు కనుక తీసుకుంటే ఛందోదర్పణం, ఇది అనంతామాత్యుడు రచించినటువంటిది. ఛందోదర్పణం అనేది అనంతామాత్యుడు రచించినటువంటిది. తర్వాత కావ్యాలంకార చూడామణి, ఇది విన్నకోట పెద్దన రచించినటువంటిది. తర్వాత కవిజనాశ్రయం, ఇది ఛందో విచ్చిత్తి, ఇది మల్లియరేచన రచించినటువంటి అంశాలు. ఇక కావ్యాలంకార సంగ్రహణం సంబంధించి తీసుకుంటే రామరాజభూషణుడు, మనం తెలుసుకున్నాం. రామరాజభూషణుడు అసలు పేరు మామూలు భట్టుమూర్తి. దీనికే మరి రామరాజభూషణ్ రచించినటువంటి కావ్యాలంకార సంగ్రహానికే నరసభూపాలీయం అనేటువంటి పేరు అనేటువంటిది ఉన్నది. ఇక తర్వాత అప్పకవీయం, అప్పకవీయాన్ని అప్పకవి రాశాడు. యతి భేదాలను చెప్పినటువంటి వారిలో అప్పకవి ఎన్ని భేదాలు చెప్పాడంటే 41 యతి భేదాలు చెప్పడం జరిగింది. అయితే ఛందస్సులో ముందుగా లఘువు, గురువు, కృతము, వ్యంజకము, సంహితాల గురించి మనం ముందు తెలుసుకోవాలి. లఘువు, గురువు అంటే మనకు ఇదివరకు తెలుసు, అయినా మనం ఇంకోసారి చర్చిద్దాం. ఇక లఘువు అంటే ఏకమాత్రాకాలంలో ఉచ్చరించబడేది. ఏకమాత్రాకాలంలో ఉచ్చరించబడేదాన్నే మనం లఘువు అంటాం.
మాత్రాక్షరంలో 1/4 వంతు కాలం. లఘువు యొక్క గుర్తు చిన్న నిలువు గీత. ఇట్లా మాత్ర అనగా సుమారు కనురెప్పపాటు కాలం లేదా చిటికె వేసేంత కాలం. ఇవి లఘువుకు సంబంధించినటువంటి లక్షణాలు. ఈ క్రింది వాటిలో లఘువుకు సంబంధించని పదం, సంబంధించని వాక్యం లేదా స్టేట్మెంట్ ఏదంటే ఇవి దీంట్లో ఏది లేకపోయినా అది లఘువుకు సంబంధించింది కాదు అని చెప్పుకోవచ్చు. ఏకమాత్రా కాలంలో ఉచ్చరించబడేది లఘువు. మరి మాత్రాక్షరంలో ఇది లఘువు ఎంతసేపు ఉంటుందంటే 1/4 వంతు కాలం ఉంటుంది. మరి లఘువు యొక్క గుర్తు ఇలా ఐ టైప్, ఒక గీత, నిలువు గీత. మరి మాత్ర అంటే ఏంటంటే సుమారు ఒక కనురెప్పపాట కాలం లేదా ఒక చిటికె వేసినంత కాలం. ఇది లఘువుకు సంబంధించినటువంటి కాలం. ఏకమాత్రా కాలంలో ఉచ్చరించబడేదాన్ని ఏమంటారంటే లఘువు అని చెప్తాము. ఇది లఘువుకు సంబంధించినటువంటి అంశాలు. ఈ 4 అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి. ఇక తర్వాత గురువుకు సంబంధించి ద్విమాత్రా కాలంలో ఉచ్చరించబడేది. లఘువు ఏమో ఏకమాత్రా కాలంలో ఉచ్చరిస్తే ఇది గురువు అనేటువంటిది ద్విమాత్రా కాలంలో ఉచ్చరించబడేది. అది ఒక క్షణంలో అయితే ఇది 2 క్షణాల్లో పలకబడేది. ఇది క్షణంలో 1/2 వంతు కాలంలో ఇది ఉచ్చరించేది. గురువునకు గుర్తుగా యూను ఉపయోగిస్తాం. మనము లఘువుకు ఇలా ఒక గీత వేస్తే గురువుకు ఇలా కొమ్ముగా మనం ఉపయోగిస్తాం. గురువు యొక్క గుర్తును మనం ఇలా ఉల్టా పల్టాగా దీన్ని విన్నకోట పెద్దన సూచించాడు. దాని కాలక్రమంలో మనం ఈ విధంగా గుర్తిస్తున్నాం. ఇది గురువుకు సంబంధించి. తర్వాత ఫ్లుతము అనేటువంటి అంశానికి గురించి తెలుసుకుందాం. మనం లఘువు గురువుకు సంబంధించిన లక్షణాలు తెలుసుకున్నాం. లఘువు ఏకమాత్రా కాలంలో అయితే గురువు ద్విమాత్రా కాలంలో. మరి ఫ్లుతము అనేటువంటిది త్రిమాత్రా కాలంలో ఉచ్చరించబడేటువంటి దాన్ని మనం ఫ్లుతము అంటాం. ఇది 3 క్షణాలలో పలుకబడేదా. క్షణంలో 3/4 వంతు కాలం అనేటువంటిది అర్థము. అయితే ఈ ఫ్లుతానికి సంబంధించినటువంటి అక్షరాలు మరి ఎక్కడ ఉపయోగించబడతాయంటే శ్లోకాలు, నాటకాలు, మంత్రోచ్చారణలో వాడబడేవి. ఇవి ఫ్లుతము అని చెప్పొచ్చు. మామూలుగా దీర్ఘాలు తీసుకుంటూ ఎక్కడైతే వాడతామో ఒక అక్షరము 3 అంశాలుగా మనము 3 త్రిమాత్రా కాలంలో ఉచ్చరించబడేదాన్ని మనం ఫ్లుతముని చెప్తాము. తర్వాత వ్యంజకం అంటే అరమాత్రా కాలంలో ఉచ్చరించబడేది. ఏకమాత్రా కాలంలో లఘువు అయితే మరి ఇక్కడ అరమాత్రా కాలంలో ఉపయోగించబడేదాన్ని వ్యంజకమని అంటారు. ఈ వ్యంజకానికి మరి ఉదాహరణలు ఏంటంటే క్, గ్, ల్, ర్ మొదలగు పొల్లు, హల్లులు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అంటే ఇది క్ అనేటువంటిది ఒక అక్షరము కాదు, అక్షరంలో ఉన్నటువంటి చిన్న అంశం కాబట్టి దీన్ని వ్యంజకము అని అంటారు. ఇది అరమాత్రా కాలంలో ఉచ్చరించబడేవి. ఇక తర్వాత సంహిత అంటే వ్యంజకము అరమాత్రా కాలంలో ఉచ్చరిస్తే సంహిత అంటే అరమాత్రా కాలం కంటే తక్కువ కాలము ఇది ఉచ్చరించబడుతుంది. ఇది సంధి జరిగే కాలం అని చెప్పవచ్చు. దీన్నే సంహిత కాలం అని చెప్తున్నాం. అయితే దీనికి సంబంధించినటువంటి గణము 3 అక్షరాలు ఉంటుంది. ఇది కొన్ని మాత్రల సముదాయం అని చెప్పచ్చు. సంహిత యొక్క లక్షణాలు ఏంటంటే అరమాత్ర కంటే తక్కువ కాలం ఉంటుంది. ఇది సంధి జరిగే కాలం, దీన్నే సంహిత కాలం అంటారు. ఈ గణము 3 అక్షరాలు ఉండడం కొన్ని మాత్రల సముదాయంగా చెప్పవచ్చు. అయితే ఇది 3 అక్షరాలు మించి కానీ తక్కువ కానీ ఉన్నట్లయితే వాటిని అపద గణాలు అంటారు. 3 అక్షరాలకు మించి కానీ తక్కువ కానీ ఉన్నట్లయితే వాటిని అపద గణాలు అంటారు. మరి పద్యం అనగా 4 పాదాలు కలిగినటువంటిది. పద్యంలో మామూలుగా 4 పాదములు ఉంటవి. అంతకంటే తక్కువ ఉన్న ఎక్కువ ఉన్న మాలికలు అని అనడం జరుగుతుంది. మామూలుగా ప్రశ్న ఏ విధంగా ఉంటుంది అంటే ఒక పద్యంలో 4 పాదాలు ఉన్నా మరి 4 పాదాల కంటే తక్కువ ఉన్నా లేదా ఎక్కువ ఉన్నా దానికి గల పేరు ఏంటి అంటే మాలికలు అని చెప్పుకోవచ్చు. అంటే ఈ 4 పాదాల కంటే తక్కువ ఉండొచ్చు లేదా ఎక్కువ ఉండొచ్చు. అలా తక్కువ ఎక్కువ ఉన్నా కానీ దీన్ని మాలికలు అంటాం. మరి 3 అక్షరాలు మించి కానీ తక్కువ కానీ ఉన్నట్లయితే వాటిని అపదగణాలు అని అంటారు.
ఇంకొకటి 4 పాదాలు కలిగిన దానిని విక్రీడితమని అంటారు. ఇప్పుడు ఉన్నటువంటి 4 పాదాలు ఏవైతే ఉన్నాయో పద్యానికి సంబంధించి వాటిని విక్రీడితం అని అంటారు. ఇవి ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి అంశాల నుంచి మనకు ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత గురువును గుర్తించుటకు నియమాలు ఏమున్నాయి? గురువును గుర్తుంచుకోవడానికి నియమాలు ఏమున్నాయి? గురువును గుర్తించాలంటే ఎలాంటి నియమాలు ఉన్నాయి? దానికి సంబంధించినటువంటి కొన్ని నియమాలను చూద్దాం. దీర్ఘాక్షరాలన్నీ గురువులే. దీర్ఘం ఉన్నటువంటి అక్షరాలన్నిటువంటి కూడా గురువులు అయితే, ఉదాహరణకు ఆ కావచ్చు, ఈ కావచ్చు, తర్వాత ఊ కావచ్చు, ఇవన్నీ కూడా గురువులే అవుతాయి. తర్వాత ఇవి దీర్ఘాక్షరాలు. ఈ దీర్ఘాక్షరాల్లో మరి ఏమేమైతాయో మనం చూద్దాం. ఉదాహరణకు అచ్చుల్లో ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ ఇవన్నీ కూడా అచ్చులకు సంబంధించి. ఈ అచ్చులు ఇవన్నీ కూడా దీర్ఘాక్షరాలు. వీటిని గురువులుగా మనం పరిగణిస్తాం. తర్వాత హల్లులు. ఈ హల్లులు దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, రుత్మా దీర్ఘం, ఏత్వము, ఐత్వము, ఓత్వము, ఔత్వములతో కూడినటువంటి హల్లులు కూడా ఇవన్నీ కూడా గురువులే అవుతాయి. తర్వాత సున్నాతో కూడినటువంటి అక్షరాలు. ఉదాహరణకు కం, టెం, డెం, దం. ఉదాహరణకు దండ ఉంది. దండ అనేటువంటిది ఏమవుతుంది? ఇది గురువు అవుతుంది. ఆ విధంగా సున్నాతో కూడినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి గురువులుగా పరిగణిస్తాం. ఇక తర్వాత విసర్గతో కూడినటువంటి అక్షరాలు. ఇక్కడ విసర్గ, ఉదాహరణకు అ, క ఇవన్నీ కూడా విసర్గకు సంబంధించినవి. ఇవి కూడా మనకు ఏమవుతున్నాయి? గురువులు అవుతున్నాయి. తర్వాత పొల్లు హల్లులతో కూడినటువంటి అక్షరాలు. చున్, నున్, కున్, లోన్, కురుకున్, నన్ అనేటువంటి ఇవి కూడా మనకు ఈ గురువుకు సంబంధించినటువంటి ఇవి నియమం. తర్వాత ఇంకొక అంశం తీసుకుంటే ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలు. ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ ద్విత్వ సంయుక్త సంశ్లేషాక్షరాలకు ఎడమ వైపున ఉండేటువంటి అక్షరాలు హ్రస్వాలైనప్పటికీ కూడా గురువులుగానే ఉంటాయి. ఈ ద్విత్వ సంయుక్త సంశ్లేషాక్షరాలకు సంబంధించినటువంటి వీటికి ఎడమ వైపున ఉండేటువంటి అక్షరాలు హ్రస్వాలైనప్పటికీ కూడా గురువులే అవుతాయి. అలా జరగాలి అంటే ఒకే పదంగా ఉండాలి. ఒకే పదంలో ఉన్నట్టుంటే అవి ఆ విధంగా గురువుగా గుర్తించవచ్చు. తర్వాత వేరువేరుగా ఉండకూడదు. అయితే ఎడమవైపు ఉన్నటువంటి అక్షరం కొంచెం ఊది పలకాలి. కొన్ని సందర్భాలలో ఈ నియమం వర్తించదు. ఏ సందర్భం అనగా పదాలు విడిగా ఉన్నప్పుడు అదృచు, విదృచు, ఎదృచులో ఆ, వి, ఏలు లఘువులు అవుతాయి. కద్రువ నాగమాత అను నిపాత సూత్రముచే కా గురువు అగును. కా అనేటువంటిది ఎప్పుడు గురువు అవుతుంది అనేటువంటి అంశాలు దీంట్లో మనకు ఇచ్చారు. అదృచు, విదృచు, ఎదృచులో ఇవి లఘువులుగా ఉంటాయి. కద్రువ నాగమాత అను నిపాత సూత్రముచే కా అనేటువంటిది గురువు అవుతుంది. ఇవి మనకు గురువుకు సంబంధించినటువంటి అంశాలు. మరి కద్రువలో కా అనేటువంటి లఘు అవుతుంది. వాణి శ్వాస అనే పదంలోని ని లఘు అవుతుంది. ఇక్కడ మనకు ఒక నోట్ ఇవ్వడం జరిగింది. వట్రసుడి ఏదైతే ఉంటుందో కూడిన అక్షరాలను, ఐత్వంతో కూడిన అక్షరాలను ద్విత్వ సంయుక్తాలుగా భావించకూడదు. ఈ ద్విత్వాలు సంయుక్తాక్షరాలు కావు. రామకృష్ణలో మా అనేటువంటిది లఘువే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒత్తొచ్చిందని దీన్ని గురువుగా పెట్టడం కాదు. మా అనేటువంటి అక్షరం మా అనేది ఏమవుతుంది? మరి లఘువు అవుతుంది అనేటువంటిది మనకి ఇక్కడ నోట్ ఇవ్వడం జరిగింది. తర్వాత క్ష అనేది సంయుక్తాక్షరం కావున పక్షిలో పా గురువు అవుతుంది. క్ష అనేటువంటిది ఏంటి? సంయుక్తాక్షరం. ఓకే, ఇవి మనకు గురువుకు సంబంధించినటువంటి లక్షణాలు.
మనం గురువుకు సంబంధించినటువంటి లక్షణాలు ఈ కొన్ని మనకి ఇవన్నీ కూడా మన మైండ్లో ఉంటే దాన్ని గుర్తించవచ్చు. అచ్చులేంటి, తర్వాత హల్లులేంటి, సున్నాతో కూడినటువంటి ఏంటి, విసర్గతో కూడినటువంటి ఏంటి, పొల్లు హల్లులతో కూడినటువంటి ఏంటి, తర్వాత ద్విత్వ సంయుక్త సంశ్లేషాక్షరాలకు సంబంధించి ఎడమవైపు ఉన్నటువంటి అక్షరాలు అస్వాలైనప్పటికీ కూడా గురువులే అనేటువంటి అంశాలకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా లఘువు లక్షణాలను తెలుసుకుందాం. లఘువు సంబంధించినటువంటి లక్షణాలు ఏంటంటే హ్రస్వాక్షరాలన్నీ లఘువులు. హ్రస్వాక్షరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లఘువులు అవుతాయి. దాంట్లో అచ్చుల్లో చూసుకుంటే ఆ, ఈ, డి, రు, ఏ, ఓ అనేటువంటి అన్నీ కూడా అచ్చులు లఘువులు అవుతాయి. ఇది లఘువు లక్షణాలు. తర్వాత హల్లులు కనుక తీసుకుంటే తలగట్టు, గుడి, కొమ్ము, తర్వాత వట్రసుడి, రుత్వము, ఏత్వము, ఓత్వముతో కూడినటువంటి హల్లులు కూడా లఘువులే అవుతాయి. తర్వాత అరసున్న ఏదైతే ఉందో గురువు లఘువులు గుర్తించినప్పుడు దీన్ని పరిగణలోకి తీసుకోవద్దు. దీన్ని అరసున్నాను ఏ విధంగా కూడా పరిగణలోకి తీసుకోవద్దు. అది గురువు కాదు, లఘువు కాదు. తర్వాత ద్విత్వ సంయుక్త సంశ్లేషాక్షరాలు లఘువులు, హ్రస్వాలు. ద్విత్వాక్షరం ఏదైతే ఉందో, సంయుక్తాక్షరం ఏదైతే ఉందో, సంశ్లేషాక్షరం ఏదైతే ఉందో అవన్నీ లఘువులు అవుతాయి. దానికి ఎడమవైపున ఉంటే అది గురువు అవుతుంది, ఆ అక్షరం ఏదైతే ఉందో అది లఘు అవుతుంది. కాబట్టి ఇది లఘువు యొక్క లక్షణం. తర్వాత ద్విత్వం సంయుక్తాక్షరాలకు ఎడమవైపున అక్షరాలు గురువు అయినప్పుడు ఆ ద్విత్వ సంయుక్తాలు హ్రస్వాలు అయినప్పుడు మాత్రమే లఘువులు అవుతాయి. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవి లఘువుకు సంబంధించినటువంటి లక్షణాలు. ఇవి గురువు మరియు ఇది గురువుకు సంబంధించినటువంటి లక్షణాలు. తర్వాత ఇవి లఘువుకు సంబంధించినటువంటి లక్షణాలు. ఇక గణాలకు సంబంధించినటువంటి రకాలను మనం తెలుసుకుందాం. గణాలకు సంబంధించినటువంటి రకాలు ఏక అక్షర గణాలు. లగనం అనేటువంటిది ఒక గీత ఉంటుంది. గగనం అనేటువంటిది ఒక గురువుగా సూచిస్తాం. ఇది ఏకాక్షర గణం. ఉదాహరణకు మో అనేటువంటిది ఇచ్చారు, అది లఘు అవుతుంది. కే అనేటువంటిది గురువు అవుతుంది. ఇది ఏకాక్షర గణాలు. తర్వాత రెండక్షరాల గణాలు కనుక తీసుకుంటే లగ లేదా లల. లగ లేదా మనము దీనికి సంబంధించి తీసుకుంటే వగనం. లగ లేదా వగనానికి సంబంధించి తీసుకుంటే ఒక లఘు వస్తుంది, ఇంకొకటి గురువు వస్తుంది. తర్వాత లల గణానికి సంబంధించి తీసుకుంటే రెండు లఘువులు అవుతాయి. తర్వాత గల అనేది తీసుకుంటే ఒక గురువు అవుతుంది, ఒక లఘు అవుతుంది. తర్వాత గగ తీసుకుంటే రెండు గురువులు అవుతున్నాయి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏకాక్షర గణాలేమో లగనానికి లఘు అవుతుంది, గగనానికి గురువు అవుతుంది. తర్వాత రెండక్షరాల గణాల్లో ఈ వగనానికి సంబంధించి తీసుకుంటే ఒక లఘువు, ఒక గురువు. తర్వాత లల అనేటువంటి గణాన్ని తీసుకుంటే రెండు లఘువులు. తర్వాత గల అనేటువంటి దాన్ని తీసుకుంటే గ అంటే గురువు, ల అంటే లఘువు అనుకోవచ్చు. గగ అంటే రెండు గురువులే సంబంధించి ఈ విధంగా రెండక్షరాల గణానికి సంబంధించినటువంటి అంశాలు ఇవి గణాలకు సంబంధించినటువంటి రకాలు. తర్వాత మూడక్షరాల గణాలకు సంబంధించి తీసుకుంటే ఇక్కడ భగనము, జగనము, సగనము. తర్వాత యగనము, రగనము, తగనము. తర్వాత నగనము, మగనము. ఈ విధంగా మనకు 8 రకాల గణాలు ఉన్నాయి. ఈ గణాలతోటే మొత్తం మనకు ఛందస్సు అనేది సులభంగా ఈజీగా తెలవడానికి ఆస్కారం ఉంటాయి. దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి BJS అని, తర్వాత BJS అని ఏదైతే మనం అనుకుంటున్నాం, BJS ఒకటి, తర్వాత YRT అనేది బట్టి ఒక అంశం. BJS తీసుకుంటే ఇది ఆది గురువుగా ఉంటుంది. జగనానికి సంబంధించి తీసుకుంటే మధ్య గురువుగా ఉంటుంది. సగనానికి సంబంధించి తీసుకుంటే
అంత్య గురువుగా ఉంటుంది. ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు. భగనము, జగనము, సగనము. తర్వాత ఈ వై కనుక తీసుకుంటే యగనము, ఇది ఆది లఘువు, రగనము మధ్య లఘువు, తగనము అంత్య లఘువు. ఇక్కడ 2 లఘువులు వస్తాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ 2. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. చూడండి, ఇక్కడ భగనానికి ఆది గురువు ఉంది, జగనానికి మధ్య గురువు ఉంది, సగనానికి అంత్య గురువు ఉంది. తర్వాత యగనానికి ఆది లఘువు, రగనానికి మధ్య లఘువు, తగనానికి అంత్య లఘువుగా ఉంది. ఇక నగనము ఏదైతే ఉందో ఆ నగనము 3 లఘువులుగా, మగనము 3 గురువులుగా మనకు సూచిస్తుంది. బీజేఎస్, వైఆర్టీ, ఎన్ఎం అనేటువంటిది కోడ్గా మనం గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు, భగనము, జగనము, సగనము. తర్వాత ఆది గురువు, ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు సంబంధించి తీసుకుంటే యగనము, రగనము, తగనము. తర్వాత 3 లఘువులు తీసుకుంటే నగనం అవుతుంది, 3 గురువులు తీసుకుంటే మగనం అవుతుంది. ఈ విధంగా మనకు 3 అక్షరాల గణాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం ఇవి 8 3 అక్షరాల గణాలు 8 అనేటువంటి గుర్తుంచుకోవాలి. ఇక తర్వాత ఛందస్సును ఎన్ని రకాలుగా మనం విభజించవచ్చు అనేటువంటి దానికి, ఒకటి వృత్తాలు, జాతులు, ఉపజాతులు. మొత్తానికి 3 రకాలుగా మనం ఛందస్సును విభజించవచ్చు. ఈ 3 అంశాలు మాత్రమే ఛందస్సులో ఉంటాయి. వీటికి సంబంధించి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది వృత్తాలు. వృత్తాలు అనే దానికి సంబంధించి తీసుకుంటే అక్షరాలను బట్టి వృత్త రకాలకు సంబంధించి ఒకే అక్షరం కలిగిన వృత్తాలు ఉక్త అని అంటారు. ఒకే అక్షరం కలిగినటువంటి వృత్తాలను ఉక్త అంటారు. మొత్తం గరిష్టంగా 26 అక్షరాలు కలిగిన వృత్తాలు ఉన్నవి. 26 అక్షరాలు కలిగిన వృత్తాన్ని ఉత్కృతి అంటారు. ఉత్కృతి అంటే ఎక్కువగా ఉన్నటువంటి దాన్ని మనం ఉత్కృతి అని అంటాం. కాబట్టి ఎక్కువగా ఉన్నటువంటి ఏంటి, 26 అక్షరాలు కలిగినటువంటి వృత్తాన్ని ఉత్కృతి అంటారు. తర్వాత 18 అక్షరాలు కలిగిన దాన్ని ధృతి అంటాం. 18 అక్షరాలు కలిగిన దాన్ని ధృతి అంటాం. దీన్ని మత్త కోకిల అని అంటాము. తర్వాత 19 అక్షరాలు కలిగినటువంటి దాన్ని అతి ధృతి అంటారు. దీన్నే మనం శార్దూలము అంటాం. తర్వాత 20 అక్షరాలు కలిగిన దాన్ని కృతి, దీన్ని ఉత్పలమాల మరియు మధ్యభంగం కూడా పరిగణిస్తాం. తర్వాత 21 అక్షరాలు కలిగినది ప్రకృతి, దీన్నే చంపక అని, శ్రగ్ధర అని పలకడం జరుగుతుంది. తర్వాత 22 అక్షరాలు కలిగినది ఆకృతి, దీన్ని మహాశ్రగ్ధర అని చెప్తాం. ఈ అన్నిటికంటే ఎక్కువ కలిగినటువంటిది 26 అక్షరాలు, దీన్ని మనం ఉత్కృతి అని చెప్తున్నాం. ఈ విధంగా 18, 19, 20, 21, 22 ఏమేమి ఉన్నాయో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 18 అక్షరాలు కనుక తీసుకుంటే మతకోకిల, 19 అక్షరాల సమయం తీసుకుంటే శార్దూలము, 25 ఉత్పలమాల మత్తేబము, 21 చంపక శ్రగ్ధర, 22 మహాశ్రగ్ధర. మళ్ళీ వీటికి మారు పేర్లుగా 18ని ధృతి అని, తర్వాత 19ని అతి ధృతి అని, 20ని కృతి అని, 21ని ప్రకృతి అని, 22ని ఆకృతి అనేటువంటి వృత్తాలుగా మనం గుర్తించుకోవాలా. ఇది వృత్తాలకు సంబంధించినటువంటి కొంత సమాచారం. తర్వాత పాదాలు, నియమాలను బట్టి వృత్తాలు రకాలు. పాదాలు, నియమాలను బట్టి దీంట్లో విక్రీడితము అనేటువంటిది మొదటిది ఉన్నటువంటి రకం కనుక తీసుకుంటే, దీంట్లో 4 పాదాలు ఉంటాయి. తెలుగులో ఉన్నవన్నీ విక్రీడితాలే. మనకు తెలుగులో ఉన్నటువంటి పద్యాలు అంతా కలిసి 4 పాదాలు మాత్రమే ఉన్నాయి. దీన్ని విక్రీడితమని అంటారు. తర్వాత మాలిక, 4 పాదాల కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్నటువంటి వాటిని ఏమంటాం మనం, మాలిక అని అంటాం. ఉదాహరణకు 44 పాదాలతో ఉత్పల మాలికను చెప్పి శ్రీకృష్ణదేవరాయలచే స్వర్ణకంఠాభరణాన్ని పొందిన కవి అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన చెప్పినటువంటి పద్యానికి సంబంధించి ఏంటి, ఉత్పల మాలిక. మాలిక అనేటువంటిది 4 పాదాల కంటే ఎక్కువ. మరి ఎన్ని చెప్పాడు, 44 పాదాలతో ఉత్పల మాలికని చెప్పి శ్రీకృష్ణదేవరాయలతో
స్వర్ణ కంఠాభరణాన్ని పొందినటువంటి కవి అల్లసాని పెద్దన. ఇది మాలికకు సంబంధించి, అంటే 4 పాదాల కంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. తర్వాత సమవృత్తాలు అన్ని పాదాలు ఒకే నియమాన్ని అనుసరించడాన్ని సమవృత్తాలు అంటారు. తెలుగులో ఎక్కువగా ఉండేటువంటి వృత్తాలు ఇవి సమవృత్తాలు. తర్వాత అర్ధవృత్తాలు 2 పాదాలు ఒక నియమాన్ని, 2 పాదాలు వేరొక నియమాన్ని అనుసరిస్తే దాన్ని అర్ధవృత్తాలు అని అంటారు. తర్వాత విషమ వృత్తాలు అన్ని పాదాలు వేరువేరు నియమాలను అనుసరించడం. అర్ధవృత్తాలు విషమ వృత్తాలు వ్రాయడంలో ప్రసిద్ధుడు ఎవరు అంటే భట్టిమూర్తి, రామరాజ భూషణుడు, RRB రామరాజ భూషణుడు విషమ వృత్తాలు రాయడంలో దిట్ట. తర్వాత జంట వృత్తాలు ఇవి శతకాలలో కనిపిస్తాయి. ఉదాహరణకు ఉత్పల చంపకమాలను ఒక జంటగా వ్రాసిన శతకాలు వృషాధిప శతకం, భాస్కర శతకానికి సంబంధించి. తర్వాత శార్దూల మత్తేబాలు ఒక జంటగా వ్రాసిన శతకాలు శ్రీకాళహస్తీశ్వర, దాశరథి శతకాలు. ఈ విధంగా ఒక శతకంలో ఈ 2 అంశాలు రావడం జరుగుతుంది. ఇవి పాదాలను బట్టి నియమాలను బట్టి వృత్తాల రకాలు మనం 6 రకాలుగా మనం చూసుకున్నాం. మామూలుగా తెలుగులో ఎక్కువగా ఉండేటువంటి విక్రీడితమునకు చెందినటువంటివే. ఇక వృత్తాలకు సంబంధించినటువంటి లక్షణాలను మనం తెలుసుకుందాం. అక్షర నియతి కలిగి ఉంటాయి. ఏంటి వృత్తాల లక్షణాలు? అక్షర నియతి కలిగి ఉంటాయి. పాద నియమం ఉంటుంది. 3 అక్షరాలను ఒక గణంగా విభజించే నియమము ఉంటుంది. 3 అక్షరాలు మనకు 3 అక్షరాలు ఏవైతే ఉంటాయో ఈ 3 అక్షరాలను మనం ఏమంటాం? ఒక గణముగా అని చెప్తాం ఉదాహరణకు. ఆ విధంగా చూసుకుంటే ఇట్లా మనం చూసుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రాస నియమం కలదు, యతి మైత్రి కలదు. ఈ నియమాలకు సంబంధించినటువంటి ముందు మనం తెలుసుకుంటాం. ఇవి వృత్తాల లక్షణాలు. అక్షరాల నియతి కలిగి ఉండడం, పాద నియమం ఉండడం, 3 అక్షరాలను ఒక గణంగా విభజించేటువంటి నియమం ఉండడం, ప్రాస నియమం కలిగేది, యతి మైత్రి కూడా ఉండేటువంటి అంశం. ఇంకా యతి అనగా పద్యపాదంలో మొదటి అక్షరం. యతి అనగా పద్యపాదంలో మొదటి అక్షరం. మనకు ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది. పద్యపాదంలో మొదటి అక్షరానికి గల పేరు యతి. యతి అంటే ఈ క్రింది వాటిలో ఏ భావన కలది అని అడగడం జరుగుతుంది. కాబట్టి యతి అనగా పద్యపాదంలో మొదటి అక్షరం. ఉదాహరణకి ఇది పద్యం అనుకోండి, ఇలా అక్షరాలు ఉన్నాయి. దీంట్లో మొదటి అక్షరాన్ని మనం యతి అని అంటాం. దీనికే వలి లేదా వడి, విరతి, విశ్రాంతి, విరామం, విరమణము అనే పేర్లు కలవు. దేనికి కలవు? యతికి పేర్లు కలవు. వలి అని, వడి అని, విరతి, విశ్రాంతి, విరామం, విరమణము అనేటువంటి పేర్లు కలవు. ఆగి సాగడానికి తోడ్పడేది పద్య పఠనంలో యతి. యతి 41 విధాలుగా జరుగుతుందని చెప్పింది అప్పకవి. యతి మైత్రి అనగా మొదటి అక్షరాన్ని ఆ పాదంలో ఏ అక్షరంతో జతకూరుస్తారో అదే యతి మైత్రి. యతి అంటే మనం మొదటి అక్షరం అని తెలుసుకుందాం. అట్లే మళ్ళీ ఇదే అక్షరము 10వ అక్షరంగా 11 అక్షరంగాన మనకు కుదురుతుంది. కుదిరినప్పుడు దీన్ని ఈ అక్షరాన్ని యతి మైత్రి అంటాము. యతి మైత్రిలో ప్రాధాన్యత వహించేవి అచ్చులు, వాటిపై హల్లులు ఇవి. తర్వాత ఈలకు ఏ ఐలతో కానీ, ఊలకు ఓలతో కానీ, ఆలకు ఆలతో కానీ యతి మైత్రి చెల్లించవచ్చు. ఈ విధంగా ఈ అనొస్తే ఏఐ, ఊ అనొస్తే ఓ. తర్వాత ఆ వస్తే ఆలతో కానీ యతి మైత్రి అనేటువంటిది చెల్లించవచ్చు. యతి మైత్రి అంటే తెలుసుకున్నాం కదా, అది మొదటి అక్షరం అయితే ఏదైతే ఉందో మళ్ళీ అది 10వ అక్షరంగాన 11వ అక్షరంగాన మనకు 3వ గణంగాన 4వ గణంగాన ఉంటుంది కాబట్టి వాటిని మనం చేసుకోవచ్చు. తర్వాత ఘన ఛందస్సు అనే పదానికి చక్కని నిదర్శనమిచ్చే పద్యాలు వృత్తాలు అని చెప్పుకోవచ్చు. ఘన ఛందస్సు అనే పదానికి చక్కని నిదర్శనమిచ్చేటువంటి పద్యాలు వృత్తాలు అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ప్రాస, ఇది మనము వృత్తాలకు సంబంధించినటువంటి లక్షణాల్లో
ఇది తెలుసుకుందాం. యతి అంటే ఏంది, యతిమైత్రి అంటే ఏంది, తర్వాత ప్రాసకు సంబంధించినటువంటి తెలుసుకుందాం. మరి యతి అంటే పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అని తెలుసుకున్నాం. మరి ప్రాస అంటే ఏంటంటే పద్యపాదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. ప్రాస అని దేన్ని అంటారంటే పద్యపాదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అని అంటారు. 4 పాదాలలో రెండవ అక్షరం ఒకే హల్లు ఉండడం ప్రాస నియమం అవుతుంది. ప్రతి దాంట్లో అదే విధంగా ఉండాలి, అప్పుడు ఇది ప్రాస నియమం అవుతుంది. ప్రాసలో ప్రాధాన్యత వహించేవి ఏంటి అంటే హల్లులు. శబ్ద ఆవృతికి నిదర్శనంగా ప్రాసను చెప్పడం జరుగుతుంది. ఇది ప్రాసకు సంబంధించి. ఇంకా ప్రాసలో మొదటి అక్షరం దీర్ఘమైతే మిగతావన్నీ దీర్ఘాలే కానాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత మొదటిది హ్రస్వమైతే మిగతావన్నీ హ్రస్వాలే కావాలి, ఇది కండిషన్. తర్వాత మొదట పూర్ణ బిందువుతో కలిగి ఉంటే పూర్ణ బిందువుతో కలిగి ఉండాలి. ప్రాసకు విడమవైపు ఉండేది హ్రస్వమైన, మిగతావి అలాగే ఉండాలి. ఇవి ప్రాసకు సంబంధించినటువంటి నియమాలు. మొదటి హ్రస్వమైతే మిగతావన్నీ హ్రస్వాలే కావాలి, కానీ మొదటి అక్షరం దీర్ఘమైతే మిగతావన్నీ దీర్ఘాలనే కావాల్సినటువంటి అవసరం లేదు. మరి మొదటిది పూర్ణ బిందువుతో కలిగి ఉంటే పూర్ణ బిందువుతో కలిగి ఉండాలి. ఎడమవైపున ఉండేది హ్రస్వమైన, మిగతావి కూడా అలాగే ఉండాలి. ఇది ప్రాసకు సంబంధించినటువంటి అంశం. ఇక ప్రాసల రకాలు కనుక సంబంధించి తీసుకుంటే మొదట ఉన్నది ఆది ప్రాస, మధ్య ఉన్నది అంతఃప్రాస, చివరన ఉన్నది అంత్యప్రాస అని ఈ విధంగా ప్రాసలు మనం చెప్పుకుంటాం. ఆది అంతః అంత్య ప్రాస అనేటువంటిది. ఇది మనకు ప్రాసకు సంబంధించినటువంటి అంశాలు. ఇక వృత్తాలకు సంబంధించినటువంటి విభజన మనం ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకున్నాం కదా. ఏ అంశాలు ఏమేమి ఉన్నాయి. వృత్తాలు, ఛందస్సును మనం ఎన్ని రకాలుగా విభజించడం తెలుసుకున్నాం. వృత్తాలు, జాతులు, ఉపజాతులు. దీంట్లో మనం ఛందస్సు దాంట్లో ముందు వృత్తాలను తెలుసుకుంటాం, తర్వాత జాతులను తెలుసుకుంటాం, తర్వాత ఉపజాతులను తెలుసుకుంటాం. ఇక వృత్తాలకు సంబంధించినటువంటి దీంట్లో తీసుకుంటే ఉత్పలమాల అనేటువంటిది ఉంది. ఉత్పలమాల మనకు ఇది ఎక్కువగా మనకు పాఠ్యపుస్తకాలలో టచ్ అయ్యేటువంటిది ఉత్పలమాల. కందము కానీ, తేటగిది కానీ, ఆటవెల్ది అన్నీ టచ్ అవుతాయి. కాకపోతే ఉత్పలమాల అనేటువంటిది మనం ఎక్కువగా ముందు ఈ ఛందస్సుకు సంబంధించి చెప్పుకుంటే మనం ముందు ఉత్పలమాల అని చెప్పుకుంటాం. అయితే ఉత్పలమాలకు సంబంధించి ఏమంటే కలువ పువ్వు 4 పాదాలు ఉంటాయంటారు. దీన్ని కలువ పువ్వుగా మారుపేరుగా పలకడం జరుగుతుంది. అయితే ఉత్పలమాలలో ఏమి ఉంటాయి, ఏ గణాలు ఉంటాయి, ఏముంటాయి? భరణ, భబరవ అనేటువంటి 7 గణాలు ఉండడం జరుగుతుంది. భరణ, భబరవ అనేటువంటి గణాలు దేనికి, ఏ ఛందస్సుకు సంబంధించినటువంటి ఉన్నది అంటే ఉత్పలమాలకు సంబంధించి. ఉత్పలమాలలో ప్రతి పాదంలో గణన చేస్తే వరుసగా వచ్చేటువంటిది ఏది అని అడిగితే భరణ, భబరవ అనేటువంటిది గుర్తుంచుకోవాలి. అయితే ప్రతి పాదం నందు అక్షరాల సంఖ్య 20 ఉంటుంది. ఖచ్చితంగా ఎన్ని ఉంటాయి? 20 అక్షరాలు ఉండడం జరుగుతుంది. ఇక యతిమైత్రి అనే దానికి సంబంధించి తీసుకుంటే 1 నుంచి 10. 1వ అక్షరం ఏదైతే ఉందో 10వ అక్షరం కూడా అదే ఉంటుంది. ఇది యతిమైత్రి. ఇది అక్షరాల సంఖ్య 20. ఇవి ఈజీగా గుర్తుంచుకోవాలి. ఉత్పలమాలలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో భరణ, భబరవ అనేటువంటి 7 గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదం నందు అక్షరాల సంఖ్య 20. తర్వాత యతిమైత్రి 1వ అక్షరము తర్వాత 10వ అక్షరం కలుస్తుంది. దీనికి ప్రాస నియమం ఉన్నది. ఈ క్రింది వాటిలో ప్రాస నియమం ఉన్నది లేనిది అని అడిగినా కూడా అడుగుతుండొచ్చు. ఉత్పలమాలకు ప్రాస నియమం ఉంటుంది. ఇక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకు లెక్కకు రానికో రికల రీతుల లోబడి మానవున్ డిటుల్ అనేటువంటి ఒక పద్యపాదం ఇచ్చారు. ఈ పద్యపాదాన్ని మనం ఘన విభజన చేయాలి. ఘన విభజన చేస్తే మనం అనుకున్నాం కదా బీజేఎస్ వైఆర్టీ ఎన్ఎం అనేటువంటి అవి గుర్తుంచుకొని మనం చూసుకుంటే ముందు ఘన విభజన చేయాలి. ఘన విభజన చేయాలంటే లఘువుకు సంబంధించినటువంటి గురువుకు సంబంధించినటువంటి అంశాలన్నీ గుర్తుంచుకోవాలి. అప్పుడు మనం చేయగలుగుతాం. ఉదాహరణకు భ
భగనము రగనము న భ భ ర వ అనేటువంటి రావడానికి ఆస్కారం ఏంది? ఇక్కడ అక్షరాలు ఏమున్నాయి, ఆ అక్షరానికి లఘువు గుర్తించాలా, గురువు గుర్తించాలా, అలా గుర్తిస్తే దానికి ఏమొస్తుంది అనేది మనం తెలుస్తుంది. ఇంకా మనం ఈజీగా గుర్తించాలంటే యతిమైత్రి ఎన్నోది? 10వది అని చెప్పుకున్నాం. 10వది మరి యతిమైత్రి ఉందా అనేది చూసుకోవాలి. ఇది 1వ గణం, 2వ గణం, 3వ గణం. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా ప్రాస నియమానికి సంబంధించి ఉంటుంది. ఇక తర్వాత ఈ ఉదాహరణకు ద్విత్వాక్షరానికి మనకు ఎగ్జాంపుల్గా లెక్కకు రానికో రికల రీతుల లోబడి మానవుండిట్లు అనేటువంటిది ఇచ్చాడు. ద్విత్వాక్షరం ఉంది. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుందని మనం చెప్పుకున్నాం. గురువు అయింది. ఓకే, మరి ద్విత్వాక్షరం ఏమవుతుంది? లఘువు అవుతుంది. ఇది కూడా లఘువే అవుతుంది. ఇది గురువు, ఇది లఘువు, లఘువు. తర్వాత రానికో, రాకు దీర్ఘం ఉంది. దీర్ఘాక్షరాలన్నీ కూడా గురువులే అని చెప్పుకున్నాం. ఇది మళ్ళీ లఘువు అవుతుంది. ఇది మళ్ళీ దీర్ఘాక్షరం కాబట్టి మళ్ళీ గురువు అవుతుంది. తర్వాత రి క ల, ఇక్కడ ఏమి దీర్ఘము లేదు, ఒత్తు లేదు, ఏం లేదు కాబట్టి ఇది నగనము లఘువులుగా అయిపోయింది. తర్వాత రీ, గుడి దీర్ఘం వచ్చింది కాబట్టి దీర్ఘాక్షరం గురువు అవుతుంది. ఇది దీర్ఘాక్షరం కాదు, లఘువు అవుతుంది. ఇది దీర్ఘాక్షరం కాదు, లఘువు అవుతుంది. ఇక్కడ లో, ఇది దీర్ఘము కాబట్టి గురువు అవుతుంది. ఇది లఘువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది. తర్వాత మా, మా అనేది దీర్ఘం కాబట్టి గురువు అవుతుంది. తర్వాత నా అనేటువంటిది లఘువు అవుతుంది. ఉమ్ అనేటువంటి ఉంది కాబట్టి ఇది 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 గురువు కావడం జరుగుతుంది. తర్వాత డి, డి అనేది మళ్ళీ ఏమవుతుంది? లఘువు అవుతుంది. ఈ విధంగా మనకు డి అనేది లఘువు. తర్వాత ఈ పొల్లు ఏదైతే ఉంటుందో అది మనం గురువుగా భావిస్తామని చెప్పుకున్నాం. గురువు ఉంది. ఈ విధంగా భ ర న భ భ ర వ అనేటువంటి గణాలు రావడం జరిగింది. మరి ఆది గురువు ఉంది కాబట్టి భగనము. తర్వాత మధ్య లఘువు ఉంది కాబట్టి రగనము. తర్వాత పూర్తి లఘువులు ఉన్నాయి కాబట్టి నగరము. ఈ విధంగా మనం చూసుకోవాలి. ఇది మనకు ఉత్పలమాలకు సంబంధించినటువంటి అంశము. ఇది వృత్తానికి సంబంధించినటువంటి ఉత్పలమాల దేనికి సంబంధించినటువంటిది అంటే వృత్తానికి సంబంధించింది అని మనం చెప్పుకోవాలి. చంపకమాలని ఏమంటారంటే మామూలుగా సంపంగి పువ్వు అని అంటాం. చంపకమాల అంటే సంపంగి పువ్వు. దీని కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు నజ భజ జజర అనేటువంటి 7 గణాలు వరుసగా వస్తాయి. మరి ఇక్కడ అక్షరాల సంఖ్య 21. ఉత్పలమాలలో 20, చంపకమాలలో 21 అక్షరాల సంఖ్య. అక్కడ 1 10 అనేటువంటి యతిమైత్రి ఉంటే ఇక్కడ ఏముంది? 1 11 అక్షరాలకు యతిమైత్రి అనేది కుదురుతుంది. ఇది చంపకమాలకు సంబంధించినటువంటి లక్షణాలు. తేలిక గుర్తించవచ్చు. చంపకమాలలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం ముందు నజ భజ జజర అనేటువంటి 7 గణాలు వరుసగా వస్తాయి. అక్షరాల సంఖ్య తీసుకుంటే 21 వస్తుంది. యతిమైత్రి తీసుకుంటే 1 11 అక్షరం యతిమైత్రి కలదు. దీనికి ప్రాస నియమం కూడా ఉంటుంది. మనం ఏదైనా ఒక పద్యాన్ని సంబంధించి గణ విభజన చూడండి. అనిన ననుగ్రహించితి మహావి అఘోత్తమయించు సంతసం అనేటువంటి ఒక పద్యపాదం కనుక తీసుకుంటే ఆ నీస అనేటువంటి తేలికమైనటువంటి అక్షరాలు ఉన్నాయి కాబట్టి నగనం రావడం జరిగింది. ననుగ్ర అనేటువంటి చూడండి ఇక్కడ సంయుక్తాక్షరం ఉంది. గ్ర అనేటువంటిది సంయుక్తాక్షరము. ఈ గ్ర అనేటువంటి సంయుక్తాక్షరానికి ముందుంది ఏమైంది? గురువు అవుతుంది. తర్వాత ఆ అక్షరం ఏమైంది? లఘువు అయింది. తర్వాత హించితి అక్కడ పూర్ణాస్వరానికి ఏమవుతుంది? మనం గురువు అవుతుందని తెలుసుకున్నాం. తర్వాత చి అయినా తీ అయినా మళ్ళీ లఘువులే అవుతున్నాయి. తర్వాత మహావి, మా అనేటువంటి లఘువైంది. హాగ్ దీర్ఘాక్షరం వచ్చింది కాబట్టి గురువు ఉంది. తర్వాత వి అనేటువంటిది తేలికపాటిది కాబట్టి లఘువు అవుతుంది. తర్వాత హా అనేటువంటి లఘువైంది. తర్వాత గో అనేదైనా ద్విత్వాక్షరమైన రెండింటికి సంబంధించి ఇక్కడ గురువు కావడం జరిగింది. మళ్ళీ ద్విత్వాక్షరం ఏమవుతుంది? లఘువు అవుతుంది.
తర్వాత మా అనేటువంటి లఘువు, ఎం అనేటువంటిది గురువు అవుతుంది, చు అనేటువంటిది లఘువు అవుతుంది. తర్వాత సం అనేటువంటిది గురువు అవుతుంది, తా అనేటువంటిది లఘువు అవుతుంది, సమ్ అనేటువంటిది గురువు అవుతుంది. ఈ విధంగా నజ భజ జజర అనేటువంటివి వస్తే గనక ఇవి చంపకమాల అని దృష్టిలో ఉంచుకోవాలా. తర్వాత శార్దూలానికి సంబంధించి తెలుసుకుందాం. శార్దూలము అంటే పెద్ద పులి అనేటువంటి అర్థం వస్తుంది. శార్దూలం అంటే పెద్ద పులి. దీనికి కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు మస జస తతగ అనేటువంటి 7 గణాలు వరుసగా వస్తాయి. దీంట్లో యతిమైత్రికి సంబంధించి తీసుకుంటే ఇది 1, 13 అక్షరము యతిమైత్రికి సంబంధించినటువంటిది ఉన్నది. దీనికి ప్రాస నియమం కూడా ఉన్నది. ఉత్పలమాల అయినా చంపకమాల అయినా శార్దూలమైన ప్రాస నియమం గలదు. యతిమైత్రి ఉన్నది. తర్వాత 4 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదం అనేటువంటి దాంట్లో తీసుకుంటే 7 గణాలు వరుసగా వస్తాయి. ఒక్కొక్క ఉత్పలమాల చంపకమాల శార్దూలానికి వేరు వేరు గణాలు రావడం జరుగుతుంది. ఇక శార్దూలాలు వీర రౌద్ర రసాల పోషణకు తోడ్పడతాయి. శార్దూలం అనేటువంటిది దేనికి పోషణకు తోడ్పడతాయి? వీర రౌద్ర రసాల పోషణకు తోడ్పడేటువంటి పద్యాలు శార్దూలానికి సంబంధించి. దీంట్లో వరుసగా ఏమొస్తున్నాయి? మస జస తతగా అనేటువంటివి వస్తున్నాయి. చూడండి మళ్ళీ సేమ్. నాశీర్వ ఒకసారి చూద్దాం. నాశీర్వ దమునో ఝచేబ డసితానందంగా నేనంచితం అనేటువంటి పద్యం ఉంది. ఈ పద్యాన్ని చేస్తే గణవిభజన చేస్తే మనకు శార్దూలము మస జస తతగా అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇది ఒక్కటి చూసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. నా దీర్ఘం ఉంది కాబట్టి గురువైంది, షీ దీర్ఘం గుడి దీర్ఘం ఉంది కాబట్టి గురువైంది, రువా అనేటువంటిది ఉన్నది కాబట్టి గుడి దీర్ఘం కాబట్టి గురువైంది. ఈ విధంగా మనం ఈజీగా సులభంగా తెలుసుకోవచ్చు. ఇది మనకు శార్దూలానికి సంబంధించినటువంటి అంశం. తర్వాత మత్తేభానికి సంబంధించినటువంటివి తెలుసుకుందాం. మత్తేభము, మత్తేభం అంటే మదపుటేనుగు అనేటువంటిది అర్థము అని మనకున్నది. ఇక మదపుటేనుగు మత్తేభానికి సంబంధించినటువంటి తీసుకుంటే 4 పాదాలు ఉంటాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ప్రతి పాదం నందు సభరణమయవ అనేటువంటి 7 గణాలు వరుసగా వస్తాయి. ఇక్కడ ప్రతి పాదం నందు 20 అక్షరాలు వస్తాయి. యతిమైత్రి 1, 14 ఉంటుంది. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. యతిమైత్రి ఉత్పలమాలకేంది, చంపకమాలకేంది, శార్దూలమేంది, మత్తేభానికి ఏంది, అక్షరాలు కూడా ఎన్ని ఉన్నాయనేటువంటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ చూసుకోవాలా. చెవికిం గుండల మెప్పుగా దుశ్రుత మేచేద మికింగం కణం అనేటువంటి పద్యపాదం ఇచ్చాడు. ఈ పద్యపాదాన్ని మనం మామూలుగా తీసుకుంటే మనకు బీజేఎస్ వైఆర్టీ కనుక మనం అప్లై చేస్తే ఇక్కడ మనకు గణాలు వస్తాయి. ఆ గణాలు మనకు సభరణమయవ అంటే మత్తేభం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇది మనకు వృత్తాలకు సంబంధించినటువంటి అంశం. ఇంకా దీనికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూద్దాం. ఒకే యతిమైత్రి కలిగినటువంటి వృత్త పద్యాలు ఏమున్నాయి? ఒకే యతిమైత్రి కలిగినటువంటి వృత్త పద్యాలు ఏంటంటే చంపకమాల, మతకోకిల. అన్ని 3 అక్షర గణాలు వృత్త పద్యాలు, 3 అక్షర గణాలు, అన్నీ 3 అక్షర గణాలే ఉంటాయి కదా. వృత్త పద్యాలు ఏమున్నాయి? చంపకమాల, మత్తకోకిల, శ్రద్ధర. ఇవన్నీ హై స్టాండర్డ్ లెవెల్లో ఉంటాయి. మనకంత అవసరం లేదు. మనకి టెట్ డిఎస్సి పర్పస్లో మనకు కొన్ని అవసరం, మనకు పుస్తకం నుంచే ఎక్కువగా అడగడం జరుగుతుంది కాబట్టి ఈ శ్రద్ధర ఇలాంటి పెద్ద పెద్ద అంశాలు మనకు లేవు. తర్వాత గురువుతో ప్రారంభమై గురువుతో అంతమయ్యే వృత్త పద్యాలు శార్దూలం మరియు ఉత్పలమాల, శ్రద్ధర. చూడండి, గురువుతో ప్రారంభమై గురువుతో అంతమయ్యే వృత్త పద్యాలు శార్దూలం, ఉత్పలమాల. మనం ఎన్నో చదువుకొని పోతాం, ఇలాంటి బిట్స్ ఇస్తే మనం చేయలేం. కాబట్టి ఇలాంటి పాయింట్స్ను కూడా చాలా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మొదట లఘుతో ప్రారంభమై చివర లఘుతో అంతమయ్యే పద్యాలు ఏమీ లేవు. చూడండి, ఏమీ లేవు. గురుతో ప్రారంభమై గురుతో అంతమయ్యేటువంటిది శార్దూలము, ఉత్పలమాల, శ్రద్ధర అనేటువంటి 3 పద్యాలకు సంబంధించి మనం ఉన్నాయి. ఇక తర్వాత చమత్కార, శృంగార, హాస్యరసాలను పండించేటువంటి ఉత్పలమాల, చంపకమాల. చమత్కారం కానీ, శృంగారం కానీ, హాస్యరసాలను పండించేది ఉత్పలమాల, చంపకమాల. అత్యంత కఠినమైనటువంటి వృత్త పద్యము మత్తేభము.
మరి సులభమైన పద్యాలు, మనకు సులభమైన పద్యాలు ఏంటి? ఉత్పలమాల, చంపకమాల. ఉత్పలమాల పద్యంలో అక్షరాల సంఖ్య మొత్తం ఎంత? 80. ఎందుకు? ఒక పాదానికి 20 ఉంటే 4 పాదాలు తీసుకుంటే మొత్తం 80 అక్షరాలు రావడం జరుగుతుంది. ఏక గురువుతో అంతమయ్యే వృత్త పద్యాలు శార్దూలము, మహాశ్రద్ధర. వీటిపైన చాలా అవగాహన పెట్టుకోవాలా. ఒకటికి 10 సార్లు చదివితేనే, దాన్ని చూస్తేనే మనకు గుర్తుంటాయి. ఏదో నిమిషంలో చూస్తే మనకు మైండ్లో ఉండి అట్లే ఫిక్స్ కాదు. దాన్ని అవగాహనతో చదవాలి. మళ్ళీ దాని వినియోగంలో మనం ప్రశ్నలు వేసుకొని అడగడం ద్వారా మనకు గుర్తుంటాయి. కాబట్టి ఉత్పలమాలలో పద్యంలో అక్షరాల సంఖ్య 80, పద్యంలో అని అడగడు. పద్య పాదంలో అయితేనేమో 20. ఏక గురువుతో అంతమయ్యే వృత్త పద్యాలు శార్దూలం, మహాశ్రద్ధర. కాబట్టి ఈ విధంగా చూసుకోండి. గురువుతో ప్రారంభమయ్యేటి ఏంటి? గురువుతో అంతమయ్యేది ఏంటి? లఘువుతో ప్రారంభమై చివర ఏమైనా ఉన్నాయా? కఠినమైనటువంటి వృత్త పద్యం ఏంది? సులభమైనటువంటి పద్యం ఏంది? ఎన్ని ఉన్నాయి అనేటువంటి చూడాలి. తర్వాత ఉత్పలమాలను చంపకమాలగా మార్చాలంటే చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఉత్పలమాలను చంపకమాలగా మార్చాలంటే మొదటి గురువును 2 లఘువులుగా మార్చాలి. చంపకమాలను ఉత్పలమాలగా మార్చాలంటే మొదటి 2 లఘువులను ఒక గురువుగా మార్చాలి. ఇక్కడికి తేడా అంతే ఉంది. ఉత్పలమాల ఉన్నటువంటి పద్యాన్ని చంపకమాలగా మార్చాలంటే మొదటి గురువు ఏదైతే ఉందో ఆ గురువును 2 లఘువులుగా మార్చాలి. అప్పుడే చంపకమాల అవుతుంది. చంపకమాల ఉత్పలమాలగా మార్చాలంటే మొదటి 2 లఘువులు ఏదైతే ఉందో ఒక గురువుగా మార్చాలి. గురువును లఘువులుగా 2 లఘువులను గురువుగా మార్స్తే ఈ విధంగా ఉత్పలమాల చంపకమాల అవుతుంది, చంపకమాల ఉత్పలమాల కావడం జరుగుతుంది. ఇక శార్దూలాన్ని మత్తేభంగా మార్చాలంటే మొదటి గురువును 2 లఘువులుగా మార్చాలి. మత్తేభాన్ని శార్దూలంగా మార్చాలంటే మొదటి 2 లఘువులను ఒక గురువుగా మార్చాలి. సేమ్ ఉత్పలమాల చంపకమాల ఎట్లుందో ఇది కూడా అట్లే ఉంటుంది. తర్వాత స్రగ్ధరను మహాశ్రద్ధరగా మార్చాలంటే మొదటి గురువును 2 లఘువులుగా మార్చాలి. మరి మహాశ్రద్ధరను స్రగ్ధరగా మార్చాలంటే మొదటి 2 లఘువులను ఒక గురువుగా మార్చాలి. చూడండి, ఇవి కొద్దిగా పాయింట్స్ ఇవన్నీ రాసి పెట్టుకొని అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. అలా చూస్తూ ఉంటేనే మనకు గుర్తుంటాయి. వృత్తాల గురించి తెలుసుకున్న తర్వాత మనం జాతులకు సంబంధించినటువంటి తెలుసుకోవాలి. ఛందస్సుకు సంబంధించినటువంటి 2వ రకమైనటువంటి జాతులు. ఈ జాతుల్లో ప్రధానంగా మనకు సూర్యగణాలు అంటే ఏంటి, ఇంద్రగణాలు అంటే ఏంటి, ఇవి మనం కరెక్ట్గా గుర్తుంచుకోవాలి. వీటి ద్వారానే జాతులు ఇంకా వాటికి సంబంధించి మనం తెలుసుకోవచ్చు. సూర్యగణాలు ప్లస్ ఇంద్రగణాలు, ఈ ఉపగణాలు మొత్తం 8గా ఉంటే దీంట్లో మనం ఒక్కొక్కటి చూద్దాం. సూర్యగణాలు 2. సూర్యగణాలు ఏంటి? 2. ఈ సూర్యగణాల్లో మొదటిది నగనం, రెండవది హగనం. ఒకటి నగనము, రెండవది హగనం. ఈ హగనానికే మరొక పేరు గల. అంటే మనం తెలుసుకున్నాం కదా, ఒకటి గురువు వస్తుంది, రెండవది లఘువు వస్తుంది. మరి నగనానికి ఏమేమి ఉంటాయి? 3 లఘువులే ఉంటాయి. మరి హగనానికి గలకు ఏముంటాయి? గా అంటే గురువు అని చెప్పుకున్నాం, లా అంటే లఘువు అని చెప్పుకున్నాం. ఈ విధంగా ఒకటి గురువు, ఒకటి లఘువు వస్తుంది. నగనానికేమో 3 లఘువులు రావడం జరుగుతుంది. హగనానికి లేదా గలకు ఒక గురువు, ఒక లఘువు రావడం జరుగుతుంది. వీటిని సూర్యగణాలు అంటాం. సూర్యగణాలు అంటే ఒకటి నగనము, ఒకటి హగనానికి సంబంధించినటువంటి ఇవి సూర్యగణాలు. తర్వాత ఇంద్రగణాలు. సూర్యగణాలు 2 అయితే ఇంద్రగణాలు మనకు 6 వస్తాయి. ఆ ఇంద్రగణాలు ఏంటంటే ఒకటవది నల, రెండవది నగ, మూడవది సల, భ, ర, త అనేటువంటి గణాలు ఉన్నాయి. మరి నగనానికి ఏమేమి ఉంటాయి? 3 లఘువులే ఉంటాయి. మరి నల అని ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకటి లఘువు రావడం జరుగుతుంది. ఈ విధంగా నల. తర్వాత మరి నగనానికి ఏమొస్తాయి? 3 లఘువులే వస్తాయి. గణానికి తీసుకుంటే గురువు అని చెప్పుకున్నాం. ఈ విధంగా నగ వస్తుంది. తర్వాత సల. మరి సగనానికి ఏమొస్తాయి? 2 లఘువులు, ఒక గురువు వస్తాయి. లా కాబట్టి మళ్ళొక లఘువు వచ్చింది.
తర్వాత భ, బి అంటే మనం BJSYRT ఫార్ములాలు తీసుకుంటే కనుక బి అంటే ఆది గురువు వచ్చింది. తర్వాత వైఆర్టీలో రా తీసుకుంటే మధ్య లఘువు, తర్వాత తాలో తీసుకుంటే ఇది మధ్య లఘువు, తర్వాత ఇది అంత్య లఘువు. ఈ విధంగా సల నగ సల నల నగ సల తర్వాత భరత అనేటువంటివి గుర్తుంచుకోవాలి. ఏంటి ఇక్కడ నల ఒకటి, నగ ఒకటి, సల భరత అనేటువంటి గుర్తుంచుకుంటే ఇవి ఇంద్రగణాలు. వీటిని ఇంద్రగణాలు అంటాం. ఈ ఇంద్రగణాలు సూర్యగణాలకు సంబంధించి రెండు తీసుకుంటే మనకు ఇవి మొత్తంగా 8 గణాలు ఉంటాయి. వీటిపైన మనకి ఇవి ఆధారపడడం జరుగుతుంది. ఓకే, ఇక జాతుల లక్షణాలకు సంబంధించి తీసుకుంటే దీంట్లో పాద నియమం అనేది ఉండదు. తర్వాత గణగతి ఉంటుంది, మాత్రా నియమం కూడా వర్తిస్తుంది. దీంట్లో ఇంకా ఉపగణాలు కూడా వస్తాయి. మనం ఉపగణాలు చెప్పుకున్నాం కదా, ఇవి వస్తాయి. వచ్చిన గణమే మళ్ళా రావచ్చు. మనకి ఇంతకుముందు అట్లా లేదు, కరెక్ట్ వచ్చింది రావాలి. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇంకా వచ్చిందే కానీ మళ్ళా రావచ్చు. ప్రాస నియమం ఉంది, యతి మైత్రి చెల్లుతుంది. ఇవి జాతులకు సంబంధించినటువంటి లక్షణాలు. ఇక చంద్రగణాల సంఖ్య తీసుకుంటే 14, ఉత్సర్గగణాల సంఖ్య తీసుకుంటే 8 అనేటువంటిది రావడం జరుగుతుంది. దీంట్లో ముందు కందం అనేటువంటిది చూద్దాం. కందం అనే దానికి సంబంధించి క్లియర్గా తెలుసుకుంటే మనకు ఒకటి కందం అనేది తీసుకుంటే కందము అంటే అర్థం ఏంటి? కందం అంటే అర్థం ఏంటి? చిన్నది, అందమైనది అనేటువంటి అర్థం. మామూలుగా కంద పద్యాలు ఉంటాయి కదా, ఆ కంద పద్యాలు వీటిని జాతి పద్యానికి చెందినది. కందం అనేటువంటిది జాతి పద్యానికి చెందినటువంటి, దీనికి కూడా 4 పాదాలు ఉంటాయి. దీంట్లో నల గగ భజస అనేటువంటి గణాలు రావడం జరుగుతుంది. నల గగ భజస అనేటువంటి గణాలు రావడం జరుగుతుంది. కందంలో ఏమి వస్తాయంటే ఇవి అనేటువంటి గుర్తుంచుకోవాలి. ఇక తర్వాత ఈ గణాలు ఏ విధంగా ఉంటాయి? 1, 3 పాదాలలో 3 గణాలు, 1వ పాదము, 2వది, 3వది, 4వది ఉంటుంది కదా. దీంట్లో 1, 3 పాదాలకు సంబంధించి 3 గణాలు ఉంటుంది. తర్వాత 2, 4 పాదాలకు సంబంధించి 5 గణాలు రావడం జరుగుతుంది. ఈ విధంగా 1, 2 పాదాలు ఒక భాగంగాను, 3, 4 పాదాలు 2 భాగంగా చెప్తారు. ఇక్కడ ఒక్కో భాగంలో బేసి 1, 3, 5, 7 గణాలలో జగనం అనేది రాకూడదు. ఇది పాయింట్ గుర్తుంచుకోవాలి. ఒక్కో భాగంలో ఇప్పుడు ఈ 1, 2 ఒక భాగం, 3, 4 ఒక భాగం అని చెప్పుకున్నాం. ఈ ఒక్కో భాగంలో ఏదైతే ఉందో ఈ ఒక్కో భాగంలో ఏ విధంగా కూడా జగనం అనేటువంటిది రావద్దు. మిగతా ఎందుకంటే ఇలా జగనం అనేది ఒకటి ఉంది కదా, ఆ జగనం రాకుండా వేరే వచ్చేటట్టు మనం తయారు చేసుకోవాలి. అట్లా వస్తే అది కంద పద్యం కాదు, రాకూడదు అనేటువంటిది నియమం. తర్వాత ప్రతి భాగంలో 6వ గణం తప్పకుండా జగనం కానీ నలగణం కానీ అయి ఉండాలి. చూడండి, ఎన్నోది 6వ గణం జగనం లేదా నల అనేటువంటి గణమై ఉండాలి. మరి ఇక్కడ 1, 3, 5, 7 గణాలలో జగనం అనేది రావద్దు. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇట్లా గుర్తుంచుకుంటేనే కందం అనేటువంటి అంశం అనేది మనకు తెలుస్తుంది. తర్వాత 2వ పాదం చివర 4వ పాదం చివర తప్పకుండా గురువు రావాలి. 2వ పాదం ఉంది కదా, 2వ పాదం చివర గురువు రావాలా, 4వ పాదం చివర కూడా గురువు రావాలి. ఇక 2, 4 పాదాలలో 1వ గణం మొదటి అక్షరానికి, 4వ గణం 1వ అక్షరానికి యతి ఉంటుంది. 2, 4 పాదాలు ఉదాహరణకు 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. 2, 4 పాదాలలో 1వ గణం మొదటి అక్షరానికి, ఇది రెండోది కదా, 2వ గణం మొదటి అక్షరానికి, తర్వాత 4వ గణం మొదటి అక్షరానికి, 4 పాదాలలో 1వ గణం మొదటి అక్షరానికి ఈ విధంగా యతి అనేది ఉంటుంది. ఇక ప్రాస నియమం కూడా ఉంటుంది. మరి కంద పద్యంలోని మొత్తం గణాలు ఎన్ని ఉంటాయంటే 16 గణాలు ఉంటాయి. 16 గణాలు ఉండడం జరుగుతుంది. గణం అంటే తెలుసు కదా. తర్వాత దీంట్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ మనం చూద్దాం. కందము ఛందో విభాగాలన్నింటికంటే కష్టమైనది. కందం అనేది చాలా కష్టమైనటువంటి పని. కందం రాయడం చాలా ఈజీ కాదు. మనకు కండిషన్స్ ఇచ్చారు కదా,
ఆ కండిషన్స్కి లోబడే కందం అనే పద్యం అనేది ఉంటుంది. అందుకే కందం రాసిన వాడే కవి, పందిని చంపిన వాడే బంటు అనేటువంటిది సామెత ఉంది. చూడండి, కందం ఎవడైతే రాస్తాడో వాడే కవి అని చెప్పుకోవచ్చు. పంది అంటే అడవి పందిని ఎవడైతే చంపుతాడో వాడే బంటు అనేటువంటిది సామెత అనేటువంటిది కూడా ఉంది. కంద పద్యాలు రాయడంలో ప్రసిద్ధి చెందినవాడు ఎవరు అంటే తిక్కన. కంద పద్యాలు రాసినటువంటి వారిలో ఎవరు ప్రసిద్ధి చెందినవాడు? తిక్కన. మరి కంద పద్యాలు ఏ విధంగా ఉంటాయి? చంపులో ఉంటాయి. చంపు అంటే పద్య మరియు గద్యాత్మకమైనటువంటి అంశాల్లో ఉంటాయి. చంపు అనగా పద్య గద్యాత్మక రచన. తిక్కన చంపు పద్ధతిలోనే ఏం రాశాడు? భారతాన్ని రాశాడు. సుమతి శతకం కంద పద్యాలకు ప్రసిద్ధి. కంద పద్యాలు సుమతి శతకంలో ఉన్నటువంటి, మనకు డైరెక్ట్ కూడా అడుగుతున్నారు, సుమతి శతకం ఏ పద్యాలలో ఉన్నది? కంద పద్యాలకు ప్రసిద్ధి. తెలుగులో తొలి నీతి శతకం బద్దెన. సుమతిలో సు ఉపసర్గ అనేటువంటి, సు అంటే మంచి. సుమతికి వ్యతిరేకం కుమతి, దుర్మతి. ఇది కంద పద్యానికి సంబంధించినటువంటి అంశాలు. ఇది జాతుల్లో. ఇక తర్వాత ద్విపద అనేటువంటి అంశానికి సంబంధించి మనం తీసుకుంటే ద్విపదలను తెలుగులో పరిచయం చేసింది పాల్కురికి సోమన. ద్విపదలను ఎక్కువగా రాసింది, పరిచయం చేసింది, ఉత్తమంగా రాసింది కూడా పాల్కురికి సోమనే అని చెప్పచ్చు. తెలుగులో తొలి ద్విపద కావ్యం ఏంటి? బసవ పురాణం. తెలుగులో తొలి ద్విపద కావ్యం బసవ పురాణం. దీన్ని మొదటి పురాణం అని కూడా అంటారు. రంగనాథ రామాయణం ద్విపద ఛందస్సులో రాయబడింది. ఇంతకుముందు తెలుగులో మొట్టమొదట వెలిసినటువంటి రామాయణం ఏది అని టెట్లో క్వశ్చన్ రావడం జరిగింది. అది రంగనాథ రామాయణం. తెలుగులో మొదటి సంపూర్ణమైనటువంటి పురాణం మార్కండేయ పురాణం. ఇది ద్విపదకు సంబంధించినటువంటి అంశాలు. ఇక తర్వాత 2 పాదాలతో నడుస్తుంది కావున దీన్ని ద్విపద అంటారు. ద్విపద అంటే 2 పాదాలు. ఇక్కడ చూడండి, నల, సల, న అనేటువంటిది ఈ గణాలు మనకు రావడం జరిగింది. తడయ్యక చనుదెంచి తనుమేని ఇసుక అనేటువంటి పద్యపాదం. ఈ పద్యపాదాన్ని మనం ఈ విధంగా విభజించుకొని చూడాలి. పద్యపాదం ముందుగల వీటిని గుర్తుంచుకోవాలి. తాడాయాక ఇవన్నీ లఘువులే. చాను దెం అనేటువంటిది వచ్చింది, ఇక్కడ గురువు వస్తుంది. తను మేని దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు వస్తుంది. ఇసుక అనేటువంటి లఘు వస్తుంది. ఈ విధంగా ఇది ద్విపదాన్ని చెప్పుకోవచ్చు. ఆ విధంగా మనం చూసుకోవాలి. అయితే దీంట్లో 2 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు 3 ఇంద్రగణాలు, ఒక సూర్యగణం ఉంటుంది. ఇప్పుడు మనం సూర్యగణాలు, ఇంద్రగణం తెలుసుకున్నాం కదా. ఆ ఇంద్రగణాలు ఏమేమి ఉన్నాయి, సూర్యగణాలు ఏమున్నాయి, అవి ఖచ్చితంగా వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత 1, 3 గణాలు మొదటి అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం కలదు అనేటువంటిది ఈ కంద పద్యానికి సంబంధించిన, ఈ ద్విపదకు సంబంధించినటువంటి అంశము. ఇది ద్విపద అంటే 2 పాదాలకు సంబంధించింది. ద్విపదకు ప్రాముఖ్యత కల్పించింది ఎవరు అంటే పాల్కురికి సోమన అనేటువంటిది అర్థం చేసుకోవాలా. తర్వాత మనకు ఇంత డెప్త్గా అడగడు, కాకపోతే లక్షణమును అడుగుతాడు. లక్షణానికి సంబంధించి అడగడం జరుగుతుంది. తర్వాత మంజరీ ద్విపద. ప్రాస నియమం లేనటువంటి దాన్ని ద్విపదను మంజరీ ద్విపద అంటారు. ప్రాస నియమం లేని ద్విపదను మంజరీ ద్విపద అంటారు. మరి వీటితో రచన చేసినటువంటి మొదటి వాడు ఎవరంటే శ్రీనాథుడు మంజరీ ద్విపదను పరిచయం చేసినటువంటి వాడు, మొదట ఉపయోగించినటువంటి వాడు. మరి దేంట్లో ఉపయోగించాడంటే పల్నాటి వీర చరిత్ర ఉపయోగించాడు. తర్వాత తాళ్ళపాక తిమ్మక్క రాసిన సుభద్రా కళ్యాణం కూడా మంజరీ ద్విపద. సుభద్రా కళ్యాణం ఏ విధంగా రాయబడిందంటే మంజరీ ద్విపద. ఎవరు రాశారు సుభద్రా కళ్యాణం అంటే? తాళ్ళపాక తిమ్మక్క రాయడం జరిగింది. ఆధునిక యుగంలో సాయి కృష్ణ ప్రసాద్ రాసిన సాయి చరితం కూడా మంజరీ ద్విపదకు సంబంధించినదే అని గుర్తుంచుకోవాలి. సాయి కృష్ణ ప్రసాద్ రాసిన సాయి చరితం కూడా మంజరీ ద్విపదలోనే ఉండడం జరిగింది. ఇది మంజరీ ద్విపదకు సంబంధించినటువంటి. తర్వాత ఉపజాతులకు సంబంధించినటువంటి లక్షణాలు తెలుసుకుందాం. ఇవి గణగతిలోనే సాగుతాయి. దీనికి కూడా ఉపగణాలు వస్తాయి. ప్రాస నియమం అనేది దీనికి ఉండదు. ప్రాసయతి అనేది చెల్లుతుంది.
ఉపజాతులలో ప్రత్యేక లక్షణం ప్రాస నియమం లేకపోవడం, ప్రాసయతి చెల్లడం. ఇది ఉపజాతులకు సంబంధించినటువంటి లక్షణాలు. ప్రాసయతి అనగా ప్రాస స్థానంలో యతిని కూర్చడమే ప్రాసయతి అవుతుంది. అనగా రెండు అక్షరంలో యతిని కూర్చడం. ప్రాస నియమం యతి అంటే తెలుసు కదా, ఆ విధంగా ఈ అంశాలు ఉపజాతులకు సంబంధించినవి గుర్తుంచుకోవాలి. దీంట్లో ఉపజాతుల్లో మనకు మొదటిగా ఆట వెలది అనేటువంటి పద్యాన్ని తీసుకుందాం. ఆట వెలదులను ఈటలుగా మార్చినటువంటి వారు ఎవరు అంటే వేమన. మరి ఆట వెలది అనగా అర్థం ఏంటంటే వేశ్య అనేటువంటి అర్థం వస్తుంది. నాట్యగత్తె అనేటువంటిది అర్థం రావడం జరుగుతుంది. ఇది ఆట వెలదికి సంబంధించినటువంటి అంశం. ఆట వెలదులకు ప్రసిద్ధి చెందినటువంటి శతకం వేమన శతకం. మరి ఆట వెలదికి సంబంధించి లక్షణాలు తీసుకుందాం. దీంట్లో 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాలు ఒక విధంగాను, 2, 4 పాదాలు ఒక విధంగాను ఉంటాయి. 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు ఖచ్చితంగా రావాలి. ఇది ఆట వెలదికి సంబంధించి. మరి వీటికి సంబంధించినటువంటి సూత్రాలు కూడా మనకున్నాయి. ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు అర్కహస పంచకంబు అనేది ఆట వెలదికి సంబంధించినటువంటి సూత్రము. ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు అర్కహస పంచకంబు అనేటువంటిది ఉన్నాయి. అంటే 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు వస్తాయి. దీనికి ప్రాస నియమం లేదు. ప్రాసయతి అనగా యతి స్థానం పక్కన ఉన్నది అనేటువంటిది అర్థం. అయితే దీంట్లో ఇనగణత్రయంబు అంటే ఇనుడు అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడు ఎన్ని రావాలా? 3 రావాలా. ఇంద్రద్వయంబు ఇంద్రగణాలు ఎన్ని రావాలా? 2 రావాలా. మొత్తం ఎన్ని అవుతాయి? 5 గణాలు అవుతుంది. కాబట్టి ఈ విధంగా 5 అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఆట వెలదికి సంబంధించినటువంటి లక్షణాలు. ఒక ఉదాహరణ చూడండి. బ్రతుకవచ్చుగాక బహుబంధ నములైన అనేటువంటిది ఒకటి ఉంది. దీన్ని ఏ విధంగా వస్తాయో మనం చూసుకోవాలి. టోటల్గా ఇక్కడ ఇంద్రగణాలు, సూర్యగణాలు, ఈ ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలము, మత్తేపం ఇవే కాకుండా ఈ ఇంద్రగణాలు, సూర్యగణాలన్నీ ఒక పేపర్ పైన చక్కగా రాసుకొని ఘన విభజన చేస్తూ ఏ అక్షరాలు వచ్చినాయో చూసుకోవాలి. ఉదాహరణకు మనకు ఒక పద్యపాదం ఇచ్చి ఇదే పద్యపాదం ఇచ్చాడనుకోండి, ఈ పద్యపాదం ఇచ్చి ఘన విభజన చేయగా వచ్చేది ఏది అని అడుగుతాడు. అప్పుడు మనం రావాలంటే ఏం చేయాలా? మనం ఘన విభజన రావాలి. మరి అది ఏ పద్యం అని తెలుసుకోవాలంటే ముందుగానే దాన్ని చాలా విధాలుగా పరిశీలన చేయాలి. ఆట వెలద, కందమా, మత్తేపమా, శార్దూలమా, ఉత్పలమాలన ఏది అనేది ముందు చూసిన తర్వాతనే దాన్ని చేస్తే అప్పుడు సులభంగా మనకు జవాబు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఆట వెలదకి సంబంధించి. తర్వాత తేటగీతి. ఈ తేటగీతికి సంబంధించినటువంటి అంశం ఏంటంటే సూర్యుడొక్కడు సురరాజులిద్దరు. సూర్యుడు ఒక్కడు సురరాజులిద్దరు. ఇనకర ద్వయము తేటగీతి అనేటువంటి సూత్రము. సూర్యుడు ఒక్కడే ఉంటాడు అంటే సూర్యగణం ఒకటి, సురరాజులు ఇద్దరు. సురరాజులు అంటే ఇంద్రుడు. ఆ ఇంద్రుడు 2 అంశాలుగా మనం తీసుకోవాలి. మరి ఇది 4 పాదాలు గల పద్యం. ఇందు ప్రతి పాదంలోనూ ఒక సూర్యగణం ఉంటుంది, 2 ఇంద్రగణాలు ఉంటాయి, 2 సూర్యగణాలు ఉంటాయి. ఇది ఈ విధంగా మనకు సూర్యుడొక్కడు, సురరాజులు ఇద్దరు, ఇనకర ద్వయంబు. ఇనకరుడు అంటే మళ్ళీ సూర్యుడే. ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇక్కడ యతి అనేటువంటి 1, 4 గణాల ప్రథమాక్షరానికి ప్రాస నియమం లేదు. యతి కుదరించో ప్రాసయతి చేయవచ్చు. దీన్ని కూడా మనం ఏదైనా ఒక పద్యపాదాన్ని తీసుకొని చూడడానికి ప్రయత్నించండి. ఆ విధంగా మనకు సులభంగా వస్తాయి. ఇది తేటగీతికి సంబంధించినటువంటిది. మనకి ఈ సూత్రం కూడా తెలిసి ఉండాలి. సూర్యుడొక్కడు, సురరాజులు ఇద్దరు, ఇనకర ద్వయంబు దేనికి అంటే తేటగీతి. తర్వాత సీసము అనేటువంటి పద్యము. ఈ సీసము అనేటువంటి పద్యానికి సంబంధించి కూడా మనకు సీసము అంటే 2 ఎత్తులు గల పద్యాన్ని సీసము అని చెప్పుకోవచ్చు. 2 ఎత్తులు గల పద్యం ఈ సీస పద్యానికి సంబంధించిన లక్షణాలు. దీంట్లో 4 పాదాలు ఉంటాయి కానీ 8 భాగాలు ఉంటాయి. ఉదాహరణకు ఈ పాదాలే పెద్ద ఉంటాయి పాదాలు. ఈ పాదాలను ఏం చేస్తారంటే ఖండిస్తారు. ఖండిస్తే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇలా ఒకటి, తర్వాత ఇట్లా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఇలా మనం సీస పద్యాన్ని మనం ఈ విధంగా తీసుకుంటాం. ఓకే. అయితే
4 పాదాలు ఉంటాయి. దీంట్లో 8 భాగాలు ఉంటాయి. అయితే ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వస్తాయి. ప్రతి పాదం అంటే ఈ పొడగాటి పాదం ఏదైతే ఉందో ఈ పాదంలో 6 ఇంద్రగణాలు రావడం జరుగుతుంది, 2 సూర్యగణాలు రావడం జరుగుతుంది. మరి ప్రతి పాదంలో 1, 3 తర్వాత 5, 7 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది. ఈ పాదం ఉన్నది, ఉదాహరణకి ఈ పాదం ఉంది. ఈ పాదంలో 1, 3 ఒకటో గణం, రెండో గణం, మూడో గణం ఉంది కదా. ఈ ఒకటోది ఏది ఉంది, తర్వాత మూడోది ఏది ఉంది, తర్వాత 4, 5, ఐదోది 7వది, ఆ విధంగా యతి మైత్రి చెల్లుతుంది. కానీ ప్రాస నియమం అనేటువంటిది లేదు. సీసం తరువాత ఆట వెలది కానీ తేటగీతి ఖచ్చితంగా రాయాలి. సీసం తర్వాత ఆట వెలది కానీ తేటగీతి కానీ తప్పకుండా రాయాలి. మరి ద్విపద అనేటువంటిది ఏంటి అంటే సీసం బై 2 అనేటువంటిది చేస్తే ద్విపద అనేటువంటి లక్షణాలు రావడం జరుగుతుంది. అర్థమవుతుందా? సీసం యొక్క లక్షణాలు ఏమున్నాయో అవి సగానికి చేస్తే అది ద్విపద లక్షణాలు రావడానికి ఆస్కారం ఉంటాయి. ఇది సీస పద్యములకు సంబంధించినటువంటి అంశము. ఇవి సీసము. ఒక సీస పద్యంలోని ఒక పాదాన్ని తీసుకుని చేయండి, ప్రాక్టీస్ చేయండి, అది ఈజీగా సులభంగా ఉంటుంది. ఇంకా కొన్ని అంశాలు ఆధునిక ఛందస్సులు అనేటువంటి అంశాలకు సంబంధించి కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాం. మరి ఆధునిక ఛందస్సు అనేటువంటి దాన్ని తీసుకుంటే ముత్యాల సరాలు అనే పేర మొట్టమొదట విష్ణుమాయా విలాసంలో కనిపిస్తుంది. ముత్యాల సరాలు అనేటువంటిది ఆధునిక ఛందస్సు. అయితే ఈ పేరు మొట్టమొదట ఎక్కడ కనిపిస్తుంది అంటే విష్ణుమాయా విలాసంలో కనిపిస్తుంది. ఇక్కడ మాత్రాగతిలో గుర్తిస్తాము. మరి లఘువును 1గాను గురువును 2తో సూచిస్తారు. లఘువు అంటే 1, గురువు అంటే 2 అంశంగా సూచించడం జరుగుతుంది. ముత్యాల సరానికి ఆధారాలు. మరి ముత్యాల సరం అనేటువంటి ఛందస్సుగా దానికి ఆధారాలు ఏంటంటే గుమ్మడేడే గోపి తల్లి అనేటువంటి జానపదం. ఈ పాటను విన్నటువంటి ఈ జానపద గేయాన్ని విని ముత్యాల సరం అనేటువంటి ఛందస్సును తయారు చేయడం జరిగింది. కన్నడంలో వృషభగతి రగడ భామిని షట్పదికి అనుకూలం. కన్నడంలో వృషభగతి రగడ ఏదైతే ఉందో అది భామిని షట్పదికి అనుకూలంగా ఉంది. తర్వాత ఉర్దూలో గజల్స్, ఇవన్నీ ఆధునికమైనటువంటి ఛందస్సులు. తర్వాత పార్షీకంలో రుబాయిలకు అనుకూలంగా ఉంది. 1910 ఆధునిక కాలంలో ముత్యాల సరాలను సృష్టించి ఆ పేరు సూచించినది గురజాడ అప్పారావు. ముత్యాల సరాలను ఛందస్సును గురజాడ అప్పారావు సృష్టించాడు. మరి దీనిపై పరిశోధన చేసింది చేకూరి రామారావు. దేనిపై? ముత్యాల సరాలకు సంబంధించినటువంటి పరిశోధన చేసింది. తోక ముత్యాల సరాలను కనుగొన్నది మరి చేకూరి రామారావు. ముత్యాల సరాలను కనుగొన్నదేమో గురజాడ అప్పారావు అయితే మరి తోక ముత్యాల సరాలను కనుక్కున్నది చేకూరి రామారావు. 4 పాదాలకు మించిన ముత్యాల సరాన్ని తోక ముత్యాల సరం అని అంటారు. తోక ముత్యాల సరాలు గురజాడ అనే కన్యక పాఠ్యాంశంలో కనిపిస్తాయి. కన్యక రాసింది గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు కన్యకలో తోక ముత్యాల సరాలు కనిపించడం జరుగుతుంది. ఇక తర్వాత కవికొండల వెంకట్రావు కూలీ అన్న కుతూహలం ముసలమ్మ రాసిన కార్తీక స్నానంలో కనిపించును. నేడున్న ముత్యాల సరా లక్షణాలు చెప్పింది ఎవరు అంటే స్త్రీశ్రీ. 3 మాత్రల కాలంలో జరిగే గతిని తిస్రగతి అంటారు. దీనికి 12 మాత్రలు ఉంటాయి. ఒక గణానికి మనకు 3 అనుకుంటే ఈ విధంగా 3 మాత్రల కాలంలో జరిగే కాలాన్ని తిస్రగతి అంటారు. ఈ 12 మాత్రాలకు సంబంధించి ఇదే అల్పగతి అని కూడా చెప్పడం జరుగుతుంది. 4 మాత్రా కాలంలో జరిగేదానిని చతురస్రగతి అంటారు. ఈ 16 మాత్రలు. వీటికి సంబంధించి మనం ఇదివరకే డిస్కషన్ చేసినాం. తర్వాత 5 మాత్రా కాలంలో జరిగేదాన్ని ఖండగతి అంటాము. దీనికి 10 మాత్రలు. 7 మాత్రాల కాలాల్లో జరిగేదాన్ని మిశ్రగతి అంటారు. ఇది 14 మాత్రలు. 9 మాత్ర కాలాల్లో జరిగేదానిని సంకీర్ణగతి అంటారు. ఈ విధంగా తెలుసుకోవాలి. 5 ఏంటి, 7, 9. ఖండగతి అంటే ఏంటి, మిశ్రగతి అంటే ఏంటి, సంకీర్ణగతి అంటే ఏంటి. ముత్యాల సరాలన్నీ దాదాపు మిశ్రగతిలో సాగుతాయి. మిశ్రగతి అంటే అస్ర ప్లస్ చతురస్రగతి. ఖండగతిలో సాగేవి లవణరాజు కళ కిన్నరసాని పాటలు. సంకీర్ణగతి ఇవి మనకు ఈ గతులకు సంబంధించి ఏమేమి ఉన్నాయో అవి అంశాలు.
ఇక ముత్యాలసరం లక్షణాలు తీసుకుంటే కనుక 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు మొదటి 3 పాదములందు 14 మాత్రలు ఉండాలి. 4వ పాదంలో 7, 14 వరకు ఎన్ని అయినా ఉండవచ్చు. చివరి పాదంలో 7 నుంచి 14 మాత్రల దాకా ఎన్ని అయినా రావచ్చు. ఇవి ముత్యాలసరం లక్షణాలకు సంబంధించి. ఇది మనకు ఛందస్సు. ఇది పూర్తి అని కాదు, మీకు ఒక గైడ్గా ఉండడానికి మాత్రమే. వీటిని అనుసరించి మీరు ఇంకా కొన్ని ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, ఒక పద్యము అది వృత్తానికి సంబంధించిందా జాతికి సంబంధించిందా తెలుసుకొని మీరు ఇంకా నిర్వచనాలకు సంబంధించి కానీ గణం చేస్తే ఏ విధంగా వస్తుంది అవన్నీ కూడా గుర్తుంచుకుంటే మనకు ప్రశ్న వస్తుండొచ్చు, కంపల్సరీ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలంకారాలు, ఛందస్సు, సందులు, సమాసాల నుంచి ప్రశ్న లేనిది పేపర్ అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న వస్తాయి. కాబట్టి వీటిని అనుసరించి ఇంకా మీరు చదవండి.